దర్శనం అనుదినం అనుక్షణం జీవితం నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము నిర్జీవమైన లోయయందు జీవాధిపతివై వెలసినావు నిడువక తోడై అభివృద్ధి పరచి నిర్జీవమైన లోయయందు జీవాధిపతివై వెలసినావు హీన శరీరం మహిమ శరీరముగా నీ వాక్కుతో మహాసైన్యముగా మార్చినావు నిర్జీవమైన లోయయందు జీవాధిపతివై వెలసినావు ఈ శరీరం మహిమ శరీరముగా నీ వాక్కుతో మహాసైన్యముగా మార్చినావు హల్లెలూయా హల్లెలూయా నీవే రాజువు హోసన్నా హోసన్నా నీవే మా రాజువు హల్లెలూయా హల్లెలూయా నీవే రాజువు హోసన్నా హోసన్నా నీవే మా రాజువు హల్లెలూయా 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 నీవే రాజువు హోసన్నా హోసన్నా నీవే మా రాజువు నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము నిర్జీవమైన లోయయందు జీవాధిపతివై వెలసినావు హీన శరీరం మహిమ శరీరముగా నీ వాక్కుతో మహాసైన్యముగా మార్చినావు నిర్జీవమైన లోయయందు జీవాధిపతివై వెలసినావు హీన శరీరం మహిమ శరీరముగా నీ వాక్కుతో మగా సైన్యముగా మార్చినావు హల్లెలూయా హల్లెలూయా నీవే రాజువు హోసన్నా 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 నీవే మారడు మారడు
సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము నీవేనా సంతోషగానము శబాబేలే రిబానాగథానాదివ శబలారమ యురిగథేలే రిబ శబబాలగథానారగశలే ఓ యేసయ్యా ఆలే రిబాబా శబలారమ ఓ మహిమయే మహిమయే మరణాన్ని జయించిన మహిమయే 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 నా ముందు నడిచే మహిమయే 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 మరణా జయించిన మహిమయే 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 నా ముందు నడిచే మహిమయే కొలత లేకుండా పరిమితి కొలత లేకుండా పరిమితి లేకుండా ప్రభు అయిన యేసయ్య వైపు చూద్దాం. కోసం దాచి ఉన్నావు. ఒకరు కన్నులు మూసుకుని యేసయ్య వైపు చూద్దాం. మహిమ కోసం దాచి ఉన్నావు. కొలత కొలత లేకుండా పరిమితి లేకుండా కొలత లేకుండా పరిమితి లేకుండా ఈ మహిమ కోసం దాచి ఉన్నావు. నీ మహిమ కోసం దాచి ఉన్నావు. మహిమయే మహిమయే మరణాన్ని జయించిన మహిమయే 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 నా ముందు నడిచే మహిమయే 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 మరణాన్ని జయించిన మహిమయే. Everybody try to say మహిమయే మహిమయే ఓ నా ముందు నడిచే మహిమయే. Open your mouth and praise Jesus. మీ నోరులు తెరచి ప్రభువును స్తుతించండి. Open your mouth and praise Jesus. నోరు తెరచి దేవుని స్తుతించండి. Worship Jesus. యేసయ్యను ఆరాధించండి. He is the King of Kings. ఆయన రాజులకు రాజు. He is the Lord of Lords. ఆయన ప్రభువులకు ప్రభు అయినాడు. There is no one like him. ఆయన పోలిన వారు ఎవరు లేరు. He loves us. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. He forgives our sins. ఆయన మన పాపములను క్షమించువాడు. He gives us new life. ఆయన మనకు స్వస్థతను He అనుగ్రహించువాడు. heals our sickness. అదిగో మన రోగములను పాపువాడు. He is come to bless us and help us. ఇదిగో ఈ రాత్రి ఆయన మనలను దీవించుటకు, ఆయన ఆశీర్వదించుటకు సిద్ధంగా ఉన్నాడు. జీవములో సంతృప్తిగా సమాధానము ముందున్న కాలములలో
జీవములో సమృద్ధిగా సమాధానము. ముందు నేను ఎరిగిన వాటిలో మగతరమైన మహిమతో, ముందు నేను ఎరిగిన వాటిలో మగతరమైన మహిమతో దీర్ఘ దూరం పరిగెడుతానులే, దీర్ఘ దూరం పరిగెడుతానులే. మహిమయే 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 మరణాన్ని జయించిన మహిమయే, మహిమయే 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 నా ముందు నడిచే మహిమయే. ఈ సంవత్సరాల ప్రారంభం నుండి ఈ నిమిషం వరకు ప్రతి పనిలో నాకు నమ్మకంగున్నావు. ఈ సంవత్సరాల ప్రారంభం నుండి ఈ నిమిషం వరకు ప్రతి పనిలో నాకు నమ్మకంగున్నావు. కొలత కొలత లేకుండా, పరిమితి లేకుండా, కొలత లేకుండా, పరిమితి లేకుండా నీ మహిమ కోసం దాచి ఉన్నావు. ఓ నీ మహిమ కోసం దాచి ఉన్నావు. మహిమయే 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 మరణాన్ని జయించిన మహిమయే, మహిమయే మహిమయే నా ముందు నడిచే మహిమయే. ఓ మహిమయే 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 మరణాన్ని జయించిన మహిమయే, మహిమయే మహిమయే నా ముందు నడిచే మహిమయే. Thank you, Jesus. Thank you, Jesus. We యేసయ్యా, నీకు స్తోత్రాలు. Hallelujah. నా ప్రభువా, నీకు వందనాలు. Oh, we worship you, Lord. Let's open our heart, open our mouth and praise Jesus. Speak to Jesus. మన హృదయములను మన స్వరములను తెరిచి, The presence of God is here. ఇదిగో దేవుని సన్నిధి మనతో కూడా ఉన్నది. Hallelujah. Look to heaven. ఇదిగో పరలోకము వైపు మనము కనులెత్తి చూద్దాం. Hallelujah. Forget everything. అన్నిటిని కూడా మర్చిపోండి. The presence of Jesus is here. యేసుక్రీస్తు యొక్క సన్నిధి మనతో కూడా ఉన్నది. Jesus is blessing you. ఈ రాత్రి యేసయ్య మనల్ని I ఆశీర్వదిస్తున్నాడు. want everybody to just close your eyes and look to Jesus. ఇదిగో మీ కళ్ళను మూసుకొని ప్రభు వైపు చూడండి. I want everybody to just lift your hand and say thank you, Jesus. ప్రతి ఒక్కరు కూడా మీ చేతులు పైకెత్తి యేసయ్య స్తోత్రాలను Say, చెప్పండి. Jesus, you are enough for me. యేసయ్య, నీవు నా కోసం ఉన్నావయ్యా. You are enough for me, Lord. అయ్యా, నీవు నాకు చాలయ్యా. I want your presence. నీ సన్నిధి మాకు కావాలి. Say, I want to call everybody Jesus. ప్రతి ఒక్కరు కూడా యేసయ్య అనండి. I need you more. నీవు నాకు కావాలయ్యా. I want to know you more. నీ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలయ్యా. I need your help. నీ సహాయం నాకు కావాలి. I need your presence. నీ సన్నిధి నాకు కావాలి. You are enough for me, Lord. దేవా, నీవు నాకు చాలయ్యా. You can help me in any situation. అయ్యా, నీవు నాకు సహాయం చేయాలి నాయనా. Tonight I give my life to your hand. ఈ రాత్రి నా జీవితాన్ని చేతికి అప్పగిస్తున్నాను. Guide me, help me, Lord. దేవా, నాకు సహాయం చేయి నాయనా. I want everybody to speak to Jesus. ప్రతి ఒక్కరు కూడా యేసయ్యతో మాట్లాడండి. The mighty presence of Jesus is here. ఇదిగో యేసయ్య బలమైన సన్నిధి రాత్రి మనతో ఉన్నది. Speak, speak, open your mouth. మాట్లాడండి, మాట్లాడండి, Call స్వరములెత్తండి. to Jesus. నోరు తెరిచి దేవునికి స్తోత్రాలు చెప్పండి. నా జీవితములో యేసు చాలు, ప్రతి నిమిషము యేసు చాలు, నా అంత్యము వరకు ప్రియుడు
say, యేసు చాలు, అందరూ చెబుదాం యేసు నా చాలు. జీవితములో యేసు చాలు, ప్రతి నిమిషము యేసు చాలు, నా అంత్యము వరకు ప్రియుడా చాలు. యేసయ్యా నీవు లేకుండా ఏమీయు సాధ్యము కాదు. ఈ ఆయుష్కాలమంతయు నీ తోడు లేక ఉండలేను. యేసయ్యా నీవు లేకుండా ఏమీయు సాధ్యము కాదు. ఈ ఆయుష్కాలమంతయు నీ తోడు లేక Jesus. ఉండాలేను. యేసు చాలు, యేసు చాలు, నా జీవితములో యేసు చాలు, ప్రతి నిమిషము యేసు చాలు, నా అంత్యము వరకు ప్రియుడా చాలు. యేసు చాలు, నా జీవితములో యేసు చాలు, ప్రతి నిమిషము యేసు చాలు, నా అంత్యము వరకు ప్రియుడా చాలు. యేసు యేసు చాలు, నా జీవితములో యేసు చాలు, ప్రతి నిమిషము యేసు చాలు, నా అంత్యము వరకు ప్రియుడా చాలు. యేసు చాలు, జీవిలో యేసు చాలు, ప్రతి నిమిషము యేసు చాలు, నా అంత్యము వరకు ప్రియుడా చాలు. In this world, only one person can be with us all our life. ఈ లోకంలో మన జీవితంలో మనతో మన జీవిత కాలం అంతా ఉండగలిగే ఒకే ఒక వ్యక్తి. No husband, no wife, no father, no mother, no children can be with us always and all life. ఏ భర్త, ఏ భార్య, ఏ కుమారుడు, ఏ కుమార్తె జీవితం అంతా ఉండలేరు. Only one person who can be always with us and who can help in every situation. That his name is Jesus Christ of Nazareth. మన జీవితంలో మనల్ని ఎన్నడూ కూడా విడవని ఒక నిజమైన స్నేహితుడు, నిత్యము కూడా మన అంతం వరకు ఉండేవాడు ఒక యేసు మాత్రమే. If you trust in money, if you trust in wealth, if you trust in your health, if you trust in any man, one day you will be ashamed. ఇదిగో నీ ధనాన్ని నమ్ముకున్నా, నీ బలమును నమ్ముకున్నా, నీ యొక్క జనమును నమ్ముకున్నా, ఏదో ఒక దినాన్ని నీవు సిగ్గుపడతావు. There is lot of rich people, they trust in their wealth. They say our strength is our wealth. అనేక మంది ధనికులు ఉన్నారు, వారు అనొచ్చు ఐశ్వర్యమే మా బలమని. And they think our wealth we can do everything. ఇదిగో లోకములో మేము ఏదైనా చేయగలము. They can buy the medicine. వారు ఆ డబ్బుతో They can buy many mansions, many things, but the time come, they bow before the death and they say, I don't want to die, but they are bowing before the death and they are ending up their life in a failure. వారు తమ ధనముతో రకరకాలైన వాటిని కొనొచ్చు, ఆస్తులు అంతస్తులు పోగేసుకోవచ్చు, కానీ ఇదిగో మరణము సమీపించినప్పుడు మరణం ఎదుట మోకరిల్లక తప్పదు. They cry, I don't want to go, doctor help me.
ఇదిగో డాక్టర్ గారు నేను చచ్చిపోవడం నాకు ఇష్టం లేదని ఏడుస్తారు, but no one can help. కానీ ఎవ్వరు కూడా సహాయం చేయలేరు. In this world, only one group of people, they have the hope of eternity after death. That is the people, the children of God. ఈ లోకంలో ఒకే ఒక గుంపు నిరీక్షణ కలవారై ఉన్నారు, వారు కేవలము యేసు క్రీస్తు నమ్ముకున్నవారు. Only Jesus gave us the hope after death. ఇదిగో మరణము తర్వాత నిరీక్షణ ఇచ్చినది కేవలం యేసు ఒక్కడే. That's the reason we are not frightened of anybody. They kill us, they beat us, but we know after the death we are promoting, we are in a promotion. అందుకే కొట్టబడినా చంపబడినా చావు తర్వాత మరణము తర్వాత ఒక నిరీక్షణ ఉందని క్రైస్తవ విశ్వాసములో మనము కలిగి ఉన్నాం. Hallelujah. If anybody is standing here, if you don't have the hope, if the fear of death is frightening you, tonight give your complete surrender your life to Jesus. You will be free from the fear of death. ఈ రాత్రి అలాంటి నిరీక్షణ లేక చావు మరణము యొక్క భయముతో కొట్టుమిట్టాడుతున్న ప్రజలు ఎవరైనా ఇక్కడ నిలబడి ఉన్నారా? మీ హృదయాన్ని ప్రభు చేతికి ఇవ్వండి. మీకు ఒక గొప్ప నిరీక్షణ కలిగిన జీవితం నా యేసయ్య ఇస్తాడు. Jesus did not run away from death. ఇదిగో యేసు మరణం నుండి పారిపోలేదు. Jesus died on the cross of Calvary. కల్వరి శిలువలో ఆయన తన ప్రాణం పెట్టాడు. Hallelujah. Hallelujah. I want you to open your heart and say, Jesus, I come to you. ప్రతి ఒక్కరు కూడా మీ హృదయములు తెరచేసేతో చెప్పండి, యేసయ్యా. Look unto Jesus, he died for us on the cross. కల్వరి శిలువలో ప్రాణం పెట్టిన యేసు వైపు చూడండి. Hallelujah. Hallelujah. Jesus loves you. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. Jesus want to help you. యేసయ్య నీకు సహాయం చేయాలని I ఆశపడుతున్నాడు. want everybody to say, Jesus, forgive my sins. ప్రతి ఒక్కరు కూడా చెప్పండి, యేసయ్య నా పాపాలు క్షమించయ్యా. Wash my sins. నా పాపంలో కడిగి వేయనా. Give me new life. అయ్యా నాకు నూతన జీవితం I ఇవ్వయ్యా. surrender my life to you. నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను. Tonight, who want to commit your life, surrender your life to Jesus? ఈ రాత్రి ఎంతమంది మీ జీవితాలను యేసయ్యకు సమర్పించాలని ఆశ కలిగి ఉన్నారు? If you like to once again surrender, or if you want to receive Jesus in your heart for your eternity, then you submit. This is your night. ఈ రాత్రి నిత్యత్వములో మీ జీవితం ప్రభుతో కూడా ఉండాలని కోరినట్లయితే మీ జీవితం అంతటిని సంపూర్తిగా ప్రభు చేతికి సమర్పించండి. Hallelujah. హల్లెలూయా. Pray. Your life is transforming. You will never be the same from today. ఈ రోజు మొదలుగా మీ జీవితము రూపాంతరము చెందబోతుంది. ప్రార్థన చేయండి, స్వరమెత్తి అడగండి ప్రభుని. Submit your life. మీ జీవితాన్ని ప్రభు చేతికి అప్పగించండి. Submit your life. మీ జీవితాన్ని సమర్పించుకోండి. Submit your life. మీ జీవితాన్ని ప్రభు చేతికి Say, అప్పగించండి. Jesus, I want you to call Jesus. చెప్పండి, యేసయ్యా. Call Jesus. యేసయ్యా. You may have called many one, but tonight Jesus is helping you. ఇదిగో ఇంతకు ముందు ఎంతో మందిని మీరు పిలిచి ఉండొచ్చు, కానీ ఈ Hallelujah. రాత్రి నీవు పిలుస్తున్న యేసు నీకు సహాయకుడై Your ఉన్నాడు. sickness is healed. నీ రోగము రూపుమాపబడుతుంది. Every power of darkness be leave from your life. ప్రతి విధమైన చీకటి శక్తుల ప్రభావం నీ శరీరం నుండి బయటకు పోతున్నాయి. I see some people are touched by the power of God. ఇదిగో ఈ రాత్రి దేవుని శక్తి చేత Hallelujah. కొంతమంది ఇక్కడ తాకబడుతున్నారు. Hallelujah. Hallelujah. Give a big clap to Jesus. చప్పట్లు కూడా యేసు నామానికి స్తోత్రం చెప్దాం. Hallelujah. Give a big clap to Jesus. ఓ గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామానికి స్తోత్రం చెప్దాం. Say, Jesus gives us victory. చెప్పండి, యేసు మనకు విజయమిస్తున్నాడు. Christian life is a victorious life. క్రైస్తవ జీవితము గెలుపొందే జీవితం. చప్పట్లు కొట్టండి. Let's sing together one more song. Let us sing together one more song. మరొకసారి అందరూ కలిసి పాట పాడదాం. Hallelujah. How many of them are happy? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? స్తోత్రం చెప్పండి. చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొడతాం. Jesus, hallelujah. Jesus, hallelujah. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లాయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లాయము. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామము జయం జయము, అందరూ చెబుదాం. సాతాను శక్తులు లాయము. యేసు నామము
హల్లెలూయా హోసన్న హల్లెలూయా చప్పట్లు కొడుతూ హల్లెలూయా ఆమేన్ సంతోషంగా హల్లెలూయా హోసన్న హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము ఎన్ని తలములకైన కనపరచదగిన క్రీస్తు నామము అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము ఎన్ని తరములకైన కనపరచదగినది యేసునామము 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 జయం జయము సాతాను శక్తుల్ లయం లయము యేసునామము జయం జయము సాతాను శక్తుల్ లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా తంబురతోను నాట్యముతోను తంబురతోను నాట్యముతోను సంధివాద్యములతో సంధివాద్యములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి సంధివాద్యములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి సకల ప్రాణను యెహోవాను స్తుతించుడి సకల ప్రాణను యెహోవాను స్తుతించుడి హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి హల్లెలూయా ఆమేన్ ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి యేసునామము యేసునామము జయం జయము సాతాను శక్తుల్ లయం లయము యేసునామము జయం జయము సాతాను శక్తుల్ లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ಎಲ್ಲ ವೇಳಲಂದು ಕಷ್ಟಕಾಲಮಂದು ವಲ್ಲಭುಂದ ಯೇಸುನಿ ಸ್ತುತಿಸು ಎಲ್ಲನೂ ನೀವೇ ನಾಕೆಲ್ಲಡಲ ವಲ್ಲ ಪಡದೆ ವಿವರಿಂಪ ಎಲ್ಲನೂ ನೀವೇ ನಾ ಎಲ್ಲಡಲ ವಲ್ಲ ಪಡದೆ ವಿವರಿಂಪ ಎಲ್ಲ ವೇಳಲಂದು ಕಷ್ಟಕಾಲಮಂದು ವಲ್ಲಭುಂದ ಯೇಸುನಿ ಸ್ತುತಿಸು ಎಲ್ಲನೂ నీవే నాకెల్లడల వల్ల పడదే వివరింప ఎల్లనూ నీవే నాకెల్లడల వల్ల పడదే వివరింప విమోచకుడా విమోచకుడా విమోచన నీవే రక్షకుడము నా రక్షణ నీవే విమోచకుడా విమోచన నీవే రక్షకుడవు నా రక్షణ నీవే ಎಲ್ಲ ವೇಳಲಂದು ಕಷ್ಟಕಾಲಮಂದು ವಲ್ಲಭುಂದ ಯೇಸುನಿ ಸ್ತುತಿಸು ಎಲ್ಲನೂ ನೀವೇ ನಾಕೆಲ್ಲಡಲ ಅಲ್ಲ ಪಡದೆ ವಿವರಿಂಪ ಎಲ್ಲನೂ ನೀವೇ ನಾಕೆಲ್ಲಡಲ ಅಲ್ಲ ಪಡದೆ ವಿವರಿಂಪ ಓ యేసునామము జయం జయము సాతాను శక్తుల్ లయం లయము యేసునామము జయం జయము సాతాను శక్తుల్ లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా Hallelujah. Amen. Hallelujah. Hosanna. Hallelujah. Hallelujah. Oh.
Hosanna, hallelujah, hallelujah. We give you all glory, Jesus. సమస్త మహిమ నీకే We give you అర్పిస్తున్నాము. all glory. సమస్త మహిమ నీకే We bless this అర్పిస్తున్నాము. place. అయ్యా ఈ స్థలమును దీవించండి. We bless everyone standing here. ఈ స్థలములో నిలబడిన ప్రతి ఒక్కరు కూడా దీవించబడుదురు In గాక. Jesus' name. యేసు నామములో Amen. అడుగుచున్నాము తండ్రి. Say big amen. అందరు గట్టిగా చెప్తాం ఆమేన్. Please be seated. దయచేసి కూర్చోండి. Hallelujah. హల్లెలూయా. ఒక పరి పాస్టర్. Okay, praise the Lord. దేవునికి స్తోత్ర. We all have a different experience in our life, మన జీవితాల్లో వివిధ రకాల అనుభవాలు ఉంటాయి. and okay. No. Okay. Hallelujah. Okay, our brother Rakesh, I want to just share a testimony before he sings. Yeah. ఆయన సాక్ష్యము చెప్పడానికంటే ముందుగా, ఆయన పాట పాడడానికంటే ముందుగా ఒక సాక్ష్యాన్ని చెప్తారు. God has blessed everybody with the good talents. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ఒక ప్రత్యేకమైన తలాంతుతో దేవుడు దీవించాడు. And thank God for everybody's life. ప్రతి ఒక్కరి జీవితాన్ని బట్టి ప్రభు నామానికి స్తోత్రం. And brother Rakesh and his family, they all artists, they play, they sing. మరి రాకేష్ గారి కుటుంబంతో కూడా ఈ యొక్క వాయిద్యాలు వాయించి ఎంతో చక్కటి సంగీత బృందంగా ఉన్నారు. 6 years back he came to know Jesus. 6 సంవత్సరాల క్రితం మాత్రమే యేసుని తెలుసుకున్నారు. Before that he had no relation with Jesus. అంతకుముందు యేసు అంటే ఎవరో వారికి తెలియదు. He used to have a lot of alcohol and all worldly life, film songs, singing for worldly parties and drinking, like that his life was going. గత కాలంలో వారు లోక సంబంధమైన జీవితం జీవిస్తూ మద్యపానం సేవిస్తూ అలాగే మరి లోక సంబంధమైన సినిమా పాటలు పాడుతూ అలాంటి జీవితాన్ని గడిపి ఉన్నారు. And it happened like he was doing some work, and afternoon for the lunch break he sang a song, and his friend uploaded in the Facebook. ఒక రోజున వారు మరి మధ్యాహ్నము భోజన కాలంలో వారు ఒక పాట పాడారు. ఆ పాటను ఫేస్బుక్ లో ఒక ఫ్రెండ్ పెట్టారు. And it became very viral and millions of views. అది చాలా వైరల్ అయ్యి అనేక లక్షల మంది ఆ వీడియోను చూశారు. And the song was sung by Shankar Mahadevan, and it is film acted in the acted Kamal Haasan acted for that song. అది ఒక సినిమా యాక్టర్ కమల్ హాసన్ నటించినటువంటి సినిమాలో Yeah, Shankar Mahadevan sang. శంకర్ మహాదేవన్ అని ఆయన పాట పాడారు. A very famous song. అది చాలా మరి అందరికి తెలిసినటువంటి పాట. So because of so many views, and it reached this news came to Shankar Mahadevan and Kamal Haasan. మరి అనేక లక్షల మంది ఆ పాటను చూస్తున్నారు కనుక శంకర్ మహాదేవన్ గారికి అలాగే కమల్ హాసన్ గారికి ఈ వార్త తెలిసింది. And they also saw it, and they called him and had an interview. కాబట్టి వారు ఆ వీడియోను చూసి వారిని పిలిచారు ఇంటర్వ్యూ కోసం. And they had a program together. వాళ్ళందరూ కలిసి ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. And brother Rakesh became very famous in Kerala. కాబట్టి కేరళ ప్రాంతంలో రాకేష్ గారు చాలా ఫేమస్ అయిపోయారు. And a lot of TV shows, interviews. మరి టీవీ కార్యక్రమాల్లో ఇంటర్వ్యూలలో. But he had a very bad habit of drinking and all worldly life. అయితే ఆ సమయంలో వారికి లోక సంబంధమైన జీవితం, త్రాగుడు ఇవన్నీ ఉన్నాయి. And many he became a celebrity in Kerala. Many people liked him. కాబట్టి కేరళ రాష్ట్రంలో ఒక సెలబ్రిటీ అయిపోయారు. చాలా మందికి ఆయన అంటే ఇష్టం. When it was going like that, అలాంటి సమయం జరుగుతూ ఉండగా and he had some problem in his personal life. ఆయన వ్యక్తిగత జీవితంలో సమస్య వచ్చి పడింది. And because of alcohol, lot of trouble in his life. మరి త్రాగుడు వలన లేక ఇంకా అనేక సమస్యల వలన And then he did not have sleep. సరైన నిద్ర పట్టేది కాదు. He lost the sleep. నిద్ర వారి జీవితంలో కరువైపోయింది. And he went to depression. కాబట్టి ఒత్తిడికి బాగా గురైపోయారు. And he thought, now how I will live. So he went to doctor treatment, but nothing worked out. మరి వైద్యుల దగ్గరకు వెళ్ళి వైద్యం కొరకు వెళ్ళినా కూడా ఏమీ ఉపయోగం లేకుండా పోయింది. No medicine could help his life. ఏ మందు కూడా వారికి సరైన నివారణ ఇవ్వలేకపోయింది. And he thought of suiciding. He thought like, I will not live, I will die. ఇక నేను జీవించడము వ్యర్థము, నేను చచ్చిపోతానని అనుకున్నారు. And by this time one pastor came to
his house, అలాంటి సరైన సమయంలో వారి గృహానికి ఒక సేవకుడు వచ్చాడు. shared about the love of Jesus, దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క ప్రేమను వారు పంచుకున్నారు. and he said, who can help me? I am in a helpless situation. ఇదిగో నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను, నాకు సహాయం ఎవరు చేస్తారు? But that day pastor prayed for him. ఆ దినమున ఆ సేవకుడు వారి కొరకు ప్రార్థన చేశారు. And that night he slept very well. ఆ రాత్రి చక్కటి విశ్రాంతి నిద్ర వారికి కలిగింది. And from that day his life changed. ఆ రాత్రి మొదలుకొని వారి జీవితం మారిపోయింది. And his life transformed. అతని జీవితం రూపాంతరము And చెందింది. he gave his life to Jesus. ఆ రోజు వారి జీవితాన్ని యేసయ్యకు సమర్పించారు. Hallelujah. Are you not happy? Are you not happy? ఎవరు సంతోషంగా లేరా? Hallelujah. What a good Jesus we ఎంత have. మంచి యేసయ్య అనుకున్నాడు. Jesus is not looking for good people. He can help anyone who need help. మంచోళ్ళ కోసం కాదు, పాడైపోయిన జీవితాలు కలిగిన వారి కోసం యేసయ్య చూస్తున్నాడు. I know in this world anybody say very criminal or alcohol addiction, we say we don't want. ఎవరైనా నేరస్తులుంటే త్రాగుబోతులుంటే వారు మనకు వద్దనుకుంటా. Because we know people, the world know they cannot help him. ఎందుకంటే లోకమంతటికి తెలుసు వారికి ఎలాంటి సహాయమో మనం చేయలేం. The world will make them to drink, but they cannot help him to come out of that. ఏమంటే లోకస్తులు త్రాగేటట్టు చేయగలరు కానీ త్రాగుడును మాన్పించలేరు. But our Jesus can help anybody. కానీ మన యేసయ్య ఎవరికైనా సహాయం చేయగలడు. Clap to Jesus. What a good చప్పట్లు కొట్టి యేసయ్య God. నామానికి స్తోత్రం And చెప్దామా? now he is singing for Jesus. కాబట్టి ఈ సమయంలో వారు యేసు కోసం పాడతారు. చక్కగా And విందాం. he is transformed and he is a blessing to many ones. ఈ రోజు వారు జీవితాన్ని మార్చుకుని ప్రభు కొరకు జీవిస్తూ అనేకుల కొరకు సాక్ష్యముగా Shall we నిలబడ్డారు. listen one Telugu song? కాబట్టి ఒక తెలుగు పాటను పాడుచుండగా మనం అందరూ కూడా శ్రద్ధగా విందాం. శృతిలోకి మైక్ మైక్ మరి మైక్ మరి మైక్ కరుణించే కాపాడే యేసయ్యా నిజరి మరి యేసయ్యా యేసయ్యా కూడుగుని మనమే వేళ గణమకు వేడుకకు తెరతీయాల కూడుగుని మనమే వేళ గణమకు వేడుకకు తెరతీయాల గడచిన దినముల కలిగిన సుగముకై ప్రభు యేసు ఆశీర్వాదాలకై కూడుగుని మనమే వేళ గణమకు వేడుకకు తెరతీయాల
వేసవి వడగాలుల బాధ తీరిపోయే యేసుని శుభవాకుల హాయి ప్రాప్తమాయే విదితమైన ప్రభువి ప్రేమ విడిచిపోదాయే విమలమాయే హృదయ సీమ దిగులు లేదాయే గానమై గలముగ పాడగా ధ్యానమై మనసున తాడగా ప్రభు వెంచే యేసు దివ్యనాద రూపానా కూడుకుని మనమే వేళ గణమకు వేడుకకు తెరతీయా పాదవే కడతేరక మనసు మారిపోయే నూతన క్రియ చేయగా దారి సిద్ధమాయే ప్రభులమైన సిలువ నీడ సమసిపోదాయే సమసిపోయే శ్రమల జాడ జయమునాదాలే స్తోత్రమే నిలువుగా చేవగా ధూపమై వరదుని చేవగా తిరిగొచ్చే తండ్రి శ్రేష్ఠ జీవి రూపాల రుకుని మనమే వేళ గణమగు వేడుకకు తెరతీయాల కూడుకుని మనమే వేళ గణమగు వేడుకకు తెరతీయాల గడచిన దినముల కలిగిన సుగముకై ప్రభు యేసు ఆశీర్వాదాలగై కూడుకుని మనమే వేళ కనమకు వేడుక తెరతీయా Hallelujah. 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 Hallelujah.
Praise the Lord. Hallelujah. అందరూ దేవునికి స్తోత్రం చెబుదామా? Hallelujah. హల్లెలూయా. Shout a big hallelujah to Jesus. గట్టిగా అందరూ కూడా కేక వేసి దేవుని స్తోత్రం చెప్పండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. When we do something for the Lord, we should do with a full heart, full strength. ప్రభు నిమిత్తం మనం ఏది చేసినా హృదయపూర్వకంగా మనము జరిగించాలి. Amen. ఆమేన్. Because when we go to heaven, we are going to worship the Lord. We are going to celebrate Jesus. ఎందుకంటే మనం పరలోకం వెళ్ళిన తర్వాత ఆయనతో కలిసి సంతోషంగా పండుగగా మనం జరుపుకోబోతున్నాం ఆరాధన. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Still some faces are looking very sad. ఇంకా కొంతమంది ముఖాలు ఎంతో విచారంగా ఉన్నారు. Lot of tension. చాలా ఒత్తిడి You know? కదండి. So many tensions. చాలా విధమైన ఇబ్బందులు. Filled with the power of the Holy Spirit. దేవుని శక్తి చేత నింపబడండి. Receive the power of the Holy Spirit. ఇదిగో దేవుని శక్తి చేత మీరు నింపబడదురుగాక. The joy, peace is the gift of the Holy Spirit, fruit of the Holy Spirit. ఆనందము సంతోషము ఇదిగో ఆత్మ యొక్క ఫలమై ఉన్నది. If you have more Holy Spirit, you will have more joy. ఇదిగో పరిశుద్ధ ఆత్మను ఎక్కువగా మీరు కలిగి ఉన్నారా, ఎక్కువ సంతోషాన్ని మీరు కలిగి ఉంటారు. If you have 100 rupees and if you have 1 lakh rupees, how you use your life, how will be your joy? ఏమండి మీ దగ్గర 100 రూపాయలు ఉంటే ఎలా ఉంటుంది సంతోషం, 1,00,000 రూపాయలు ఉంటే ఎలా ఉంటుంది? 1 lakh rupee wale very happy, so 100 rupee wala no happy. ఏమండి 1,00,000 రూపాయలు ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది, కానీ 100 రూపాయలు అన్నప్పుడు పెద్ద సంతోషం అనిపించదు. Is that like that? Little presence of God, little joy. If you have more presence of God, it is more than lakhs of rupees. ఏమండి దేవుని సన్నిధి కొంచెముగా ఉంటే కొంచెమే, కానీ దేవుని సన్నిధి ఎక్కువగా అనుభవించండి. 1,00,000 రూపాయల కంటే విలువైన దేవుని సన్నిధి సంతోషం మీ జీవితంలో ఉంటుంది. Amen. ఆమేన్. Hallelujah. For the rice, for the things we stand on the queue in the ration shop or in the grocery shop, but we have no time to wait for the Holy Spirit. ఏమంటే రైస్ వ్యాను సౌండ్ చేసుకుంటూ వచ్చినప్పుడు అక్కడ క్యూలో నిలబడతాం మన యొక్క వంతు వచ్చే వరకు, కానీ దేవుని ఆశీర్వాదాల నిమిత్తం మాత్రం మనకు ఓర్పు ఉండదు. If somebody call for prayer, okay, we will go and we will see what time to leave. Oh, now it's too much time, we will leave. ఏమంటే ప్రార్థన అనగానే వస్తాం, కానీ ఎప్పుడవుతుందా అనే సమయం చూసుకుని వెళ్ళిపోతాం. Hello. ఏమంటే అందరు ఇక్కడ ఉన్నారా? Our place people are like that. ఏమండి మా స్థలంలో అలాగున్నారు. You people are very good. ఇక్కడ కలపరు ప్రాంతంలో ఉన్న వాళ్ళు చాలా మంచోళ్ళు. When you sit for prayer, you don't look time. ఏమంటే ప్రార్థన అన్నప్పుడు మీ సమయం వాచి చూడట్లేదు. How many of them love Jesus? ఎంతమంది యేసయ్యని ప్రేమిస్తున్నారు? Amen. Thank you, Jesus. యేసయ్యా నీకు స్తోత్రాలు. We have some Bible words posters. ఏమండి ఇక్కడ కొన్ని వాక్యములు కనిపిస్తున్నాయి కదా, You can read. చదవగలుగుతున్నారా? Read. చదవండి, అందరూ చదవండి. యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సమస్యలకు నడిచిపోదురు. Oh, hallelujah. హల్లెలూయా. Okay, and it's 5 different verses are there. You can just see it. 5 వచనాలు ఇక్కడ మనం Okay, చూస్తున్నాం. it's all నన్ను very, బలపరచు అని very good words. You can put on the house wall and read every day. ఏమండి యెహోవా నీవే నాకు నాకు కేడముగా, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువగాను అని ఉందువు. Amen. Hallelujah. రెండవది మా ద్వారా ప్రతి స్థలమునందు. Okay, it's తర్వాత ఆత్మ ఫలాలు. okay. చదవగలిగిన వారందరూ కూడా. Okay. How many are there? How many? ఎన్ని ఉన్నాయండి? 5, 10, 12. 5, 10? ఎన్ని ఉన్నాయి? 9. 9. Okay, 9. 9 Okay. ఆత్మ ఫలములు. How many fruits you have? ఏమండి ఎన్ని ఫలములు ఉన్నాయి? 9, eh? 9 ఉన్నాయా? You have love. ఏమండి మీ దగ్గర మరి ప్రేమ ఉందా? Joy. సంతోషం ఉందా? You fight. ఏమండి గొడవడతారా? That also. Love also is there. ప్రేమ ఉంది, Okay. గొడవలు God ఉన్నాయి. bless you. One cost 50 rupees ఏమండి ఈ వాక్యములు ఒకటి 50 రూపాయలు, and 5 is 250. 5 కలిపి 250 రూపాయలు. If you wish, you can buy and be blessed. మీకు ఇష్టమైతే కనుక వీటిని కొనండి, మీరు మీ ఇంటిలో తగిలించుకోనండి, చూడండి, ఆశీర్వదింపబడండి. So nice to be together tonight. ఈ రాత్రి మీతో కలిసి ఉంటే చాలా సంతోషం అనిపిస్తుంది. Because we started late and we are going late time.
ఎందుకంటే ఈ రాత్రి కొంచెం ఆలస్యంగా ప్రారంభించాం, ఆలస్యంగా ముందుకు వెళ్తున్నాం. Okay, so God bless you all. Once again, I want to thank Pastor Samuel Raju and sister. Thank you. Our two children are not there. They were very loving, and we had a very close friendship. But children, they have gone vacation Chennai. అయితే ఈ రాత్రి మరి ఈ యొక్క చక్కని ఏర్పాట్లు చేసిన దైవ సేవకులు శామ్యుల్ రాజు గారికి అలాగే సహోదరికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. వారి పిల్లలు ఇక్కడ లేరు, చెన్నై వెళ్ళారు. మరి ఆ సెలవుల గురించి వారు ఉంటే మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మాతో ఉండేవారు. And Pastor Samuel helped us in conducting meetings in Eluru. ఏలూరు ప్రాంతంలో చక్కని సభలు ఏర్పాటు చేయడానికి దైవ సేవకులు శామ్యుల్ రాజు గారు మాకు ఎంతగానో తోడ్పడ్డారు. From the deep heart, we want to thank Pastor and the family. Thank you for loving. Thank you for receiving us. It's a great privilege. God bless you. కాబట్టి మా హృదయం అంతటితో కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి సహాయ సహకారాలను బట్టి మీకు ఎంతో కృతజ్ఞులం. And we pray for you. We bless you. God is going to do great things in your life. మిమ్మల్ని మేము దీవిస్తున్నాము, మీ కొరకు ప్రార్థిస్తున్నాము. మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యములు జరిగించును గాక. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Already all the blessings are kept for us. ఇప్పటికే మన కొరకు అనేకమైన ఆశీర్వాదాలు దేవుడు దాచి ఉంచాడు. But the thing is, who is ready to receive? కానీ విషయం ఏంటంటే వాటిని స్వతంత్రించుకోవడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? Hello. ఏమండి, Are we ready to receive the blessings of ఆ God? ఆశీర్వాదాలను పొందుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? There is no special blessing for one person and another person. God has blessed all, gave all the blessings through Jesus Christ to us. ఒక వ్యక్తికి ఒక ఆశీర్వాదం, ఇంకొక వ్యక్తి ఇంకొక ఆశీర్వాదం లేదండి. యేసుక్రీస్తులో సర్వ ఆశీర్వాదములన్నీ కూడా మన కొరకు దాచబడ్డాయి. అవునండి. Me? ఆమేన్. You want to grow? మీరు అభివృద్ధి చెందాలా? No. అభివృద్ధి You want చెందాలి. to be like that? అలాగే ఉంటారా? Oh, yeah, okay, Pastor, no problem. Now it's okay. This పర్లేదు పాస్టర్ గారండి, ఇలాగే ఉంటామండి. you go, you do, we will be here, we are okay. మీరు మాత్రం అరవండి, ఎన్నైనా చెప్పండి, ఇలాగే ఉంటాం మేము. Hello. వద్దండి, అలాగొద్దు. మనం Grow in the Lord. దేవునిలో అభివృద్ధి అవుదాం. Be a blessing. ఒక అనేకులకు ఆశీర్వాదంగా ఉందాం. God has called us for to bless others. ఇతరులను ఆశీర్వదించడానికి దేవుడు మనల్ని Give a big పిలుచుకున్నాడు. clap to Jesus. చప్పట్లు కూడా యేసు నామానికి స్తోత్రం Good చెప్దాం. clap to Jesus. దగ్గరగా చప్పట్లు కూడా స్తోత్రం చెప్దాం. Thank you, Jesus. అందరూ కూడా యేసయ్య స్తోత్రం అనండి. Thank you for once again everyone, and we are going to sing maybe one or two more song, and we are going to finish now. Maybe Pastor, you want to say something? Okay. ఈ సమయంలో ప్రత్యేకించి కానుకల సమయం. మరి కానుక, ఒక ప్రత్యేకమైన కానుక ఏర్పాటు చేయబడి, మరి కానుక సమయం కనుక ఒక ప్రత్యేకమైన కానుకను ఈ సేవార్థమే మనం ఇద్దాం. Hallelujah. హల్లెలూయా. This offering, we are going to take offering. Okay, how many of them are ready to put offering? ఎంతమంది కానుక ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు? Okay, many times, just 1 minute, many times when we put offering, we just close eyes and we take. ఏమంటే చాలా సార్లు మనము కానుక తీసేటప్పుడు మన కళ్ళు మూసుకొని కానుకను తీస్తాం. When we do something for the Lord, we should do the best. 1 minute. దేవుని కొరకు చేసేటప్పుడు చాలా శ్రేష్టమైనది చేయాలి. Hello. వింటున్నారండి? When we sing the good song. ఏమంటే మనం పాడేటప్పుడు శ్రేష్టమైన పాటలు పాడాలి. Why we are doing for Jesus. ఎందుకు ఇది చేస్తున్నాము? యేసయ్య కొరకు చేస్తున్నాము. When we give, we should give the best. మనం ఇచ్చేటప్పుడు శ్రేష్టమైనది ఇవ్వాలి. Don't give all teared, all unwanted notes. ఏమంటే చిరిగిపోయినవి, హాస్పిటల్కి వెళ్ళేవి లాంటివి ఇవ్వమాకండి. That is how heart feelings. Give a new good one. కానీ మన హృదయంలో నుండి ఒక మంచిది, శ్రేష్టమైన, నూతనమైనది ప్రభుకిద్దాం. Jesus is not pressurizing us to put offering. ఏమండి, యేసయ్య మనలను ఒత్తిడేమి చేయట్లేదు ఈ కానుక వేయడానికి. When we give, it's a blessing for us. మనం ఇచ్చినప్పుడు అది మనకు ఆశీర్వాదం. I want to say your neighbor, giving is a blessing. కాబట్టి పక్కన వారికి చెప్పండి, ఇవ్వడం అనేది ఆశీర్వాదం. చెప్పండి పక్కన చూసి. Don't give by force, give happily. ఒత్తిడితో ఇవ్వద్దు, ఎవరో తోస్తే ఇవ్వద్దు, కానీ స్వేచ్ఛగా ఇవ్వాలి. ఆమేన్. Not only now, when coming days, when you give to pastor, when you give to church, when you give to the kingdom of God, do the best. Give good notes. ఇప్పుడు మాత్రమే కాదండి, తర్వాత కూడా మందిరంలో కావచ్చు, దేవుని రాజ్య విస్తరణ కొరకు ఎప్పుడు మీ ధనము వెచ్చించిన శ్రేష్టమైనది ఇవ్వండి. God will bless you like that. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్ చెప్తామా? No. ఇద్దామా? అలాగే ఇద్దామా? You want to bless financially? మీరు ఆర్థికంగా దీవించబడాలని కోరుతున్నట్టయితే అందరూ ఆమేన్ చెప్పండి.
Amen बोलने से no, not amen, not enough. You have to give. ఏమండి ఆమె చెప్పి మాత్రం ఇవ్వకుండా ఉండమాకండి, ఇవ్వాలి ప్రభుకి. Yeah, we give and it shall be given to you. ఇదిగో ఇవ్వండి మీకు ఇవ్వబడును. We give to the Lord. మనం ప్రభుకి ఇస్తున్నాం. We gave our life to Jesus. మన జీవితమే ఇస్తున్నాం. Hello. ఉన్నారు ఇక్కడ? You want to be blessed? మీరు ఆశీర్వదించబడాలా? Give the best. శ్రేష్టమైనది ఇవ్వండి. When you pray, do the best prayer. When you worship, do the best worship. ప్రార్థన చేస్తున్నారా? శ్రేష్టమైన ప్రార్థన చేయండి. ఆరాధన చేస్తున్నారా? శ్రేష్టమైన ఆరాధన చేయండి. Hello. అందరు ఉన్నారా? When you give a food to pastor, give a good food. సేవకునికి ఆహారం పెడుతున్నారా? శ్రేష్టమైన ఆహారం పెట్టండి. No. All got very angry. ఎవరు కొంతమంది కోపంగా చూస్తున్నారు? All are showing very angry face, pastor. చాలా మంది కోపంగా ఉన్నారు. Thank you, all are good people. Give a big clap to Jesus. Okay. చాలా సంతోషం, మీరు అంత మంచి వాళ్ళు. చప్పట్లు కొట్టండి ఒకసారి, చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెప్దాం. ఒక మంచి పాట వినుచుండగా శ్రేష్టమైన కానుకలు తీసి ప్రభువుకి అర్పిద్దాం. చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా. బంతుకులు బలివేసిన బలిపేయిని స్నేహం, లోగాణ నేనెట్టిరా దివ్య స్నేహం, నా యేసుని స్నేహం. బంతుకులు బలివేసిన బలిపేయిని స్నేహం,
లోగాణలేనట్టి నా దివ్య స్నేహం నా యేసుని స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహితుడా నా హృదయాల సన్నిహితుడా చిరకాల స్నేహితుడా నా హృదయాల సన్నిహితుడా కష్టాలలో కన్నీలలో ననగు మీ స్నేహం స్టాండ్ ఆన్ యువర్ ఆన్ ఫీట్ స్టాండ్ ఓ కష్టాలలో కన్నీలలో ననగు మీ స్నేహం నన్ను ధైర్యపరచి ఆదన్య కాలంచు నా యేసుని స్నేహం కష్టాలలో కన్నీలలో ననగు మీ స్నేహం నన్ను ధైర్యపరచి ఆదన్య కాలంచు నా యేసుని స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు చిరకాల స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహితుడా నా చిరకాల స్నేహితుడా నా హృదయాల సన్నిహితుడా నా నీడ నీవయ్యా ప్రియ ప్రభువా యేసయ్యా నా నీడ నీవయ్యా ప్రియ ప్రభువా యేసయ్యా చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహితుడా నా హృదయాల సన్నిహితుడా చిరకాల స్నేహితుడా నా హృదయాల సన్నిహితుడా Hallelujah. హల్లెలూయా. How many of them are happy tonight? ఎంతమంది ఈ రాత్రి సంతోషంగా ఉన్నారు? We are going to sing a last song, new song. ఏమండి ఈ సమయంలో చివరి పాట క్రొత్త పాట ఒకటి పాడదాం. And that is a great joy of our life. We are waiting. We believe in Jesus. We believe we got salvation because we know we are going to meet Jesus and we are going to live with Jesus forever. మనము రక్షణ పొంది ఉన్నాము, రక్షించబడ్డాము, మన పాపములు ప్రభు కడిగి ఉన్నాడు. ఇక మన సమయం యేసయ్యతో కూడా గడపబోతున్నామని How many of them సంతోషకరమైన know Jesus is going to come? యేసయ్య రాబోతున్నాడని ఎంతమంది నమ్ముతున్నారు? రానే ఉన్నాడు, యేసు రానే. యేసు రానై ఉన్నాడు, రానై ఉన్నాడు. Say to your friend, we are going to meet Jesus. ఇదిగో మీ పక్కన ఉన్న స్నేహితులతో చెప్పండి, మనం యేసయ్యను కలుసుకోబోతున్నాం. Jesus is going to come soon. ఆయన త్వరలో రానై ఉన్నాడు. Are you not excited? నీకు సంతోషంగా లేదా? అడగండి. We are not going to meet our uncle and auntie. ఇదిగో ఆంటీని అంకుల్ని కలుసుకోవటం లేదు. We are not going to meet our chacha and chachi. లేకపోతే మన అత్తమామలు మనం కలుసుకోవటం లేదు. We are going to meet our Jesus. మన యేసును కలుసుకోబోతున్నాం.
Hallelujah. చప్పట్లు కొడదామా? Why we are preparing ourselves? ఎందుకు సిద్ధపడుతున్నామండి? What preparation? ఏమి సిద్ధపాటు? We are not preparing to leave more, we are preparing to go. ఏమండి, ఇక్కడ ఉండిపోవడానికి సిద్ధపాటు కాదు, మనం ఆయనతో కూడా జీవించడానికి సిద్ధపాటు. That is the Christian life. అదే కదా క్రైస్తవ జీవితం. Before we were preparing to leave. ఇంతకు ముందు ఇక్కడ జీవించడానికి మనం సిద్ధపడ్డాం. How many of them are ready to go? ఎంతమంది వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు? Not tonight. ఏమండి, ఇప్పుడు కాదులే, ఈ సమయంలో కాదు. In God's time we will go. దేవుని సమయంలో మనం వెళదాం. We don't want to go early. ఏమండి, వెంటనే We వెళ్ళిపోదామని have కాదు, to finish all the work and we want to go. మనం అంతా పని ముగించుకున్నప్పుడు వెళదాం. Hallelujah. హల్లెలూయా. We will not frighten and go, we will go happily. ఏమండి, పిరికి వారమే భయపడి వెళ్ళటం కాదు, మనం సంతోషంగా వెళదాం. Say to your neighbor, when the time comes we will go happily, we are not worried. మీ పక్కన వారి వైపు చూసి చెప్పండి, సమయం వచ్చినప్పుడు సంతోషంగా వెళదాం. Our old Ammichi also very sad to say that. The old Amma Appa is very sad to say that. ఏమండి, చాలా వయసు కలిగిన వృద్ధులు కూడా ఈ విషయం చెప్పడంలో కొంచెం బాధగా They ఉంటారు. also don't want to go. వాళ్ళకి వెళ్ళడం ఇష్టం ఉండదు. 80 ఏళ్ళు వచ్చినాయి, 70 ఏళ్ళు They వచ్చినాయి. want to go, we want to meet Jesus. కానీ యేసయ్య సమయంలో ఆయన మనం కలుసుకోబోతున్నాం. What a great hope we have. ఎంత మంచి నిరీక్షణ ప్రభు మనకిచ్చాడు. Okay, we are going to sing. You can also clap with us. You can Andaru. also sing, clap. ఏమండి, పాడండి, చప్పట్లు కొట్టండి. This song says రానే ఉన్నాడు, యేసు రానే యేసు ఉన్నాడు. రానై ఉన్నాడు అనే పాట మనం పాడుతున్నాం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. గట్టిగా చెప్పండి. If you want, you can dance, you can sing, you can praise. Be happy. పాడండి, నాట్యం ఆడేవారు నాట్యం ఆడండి, సంతోషంగా సంతోషంగా ఈ రాత్రి ప్రభుని స్తుతిద్దాం. రానేయున్నాడు, యేసు రానేయున్నాడు, రానేయున్నాడు, యేసు రానేయున్నాడు. నన్ను రక్షించేవాడు, నిన్ను రక్షించేవాడు, నన్ను రక్షించేవాడు, నిన్ను రక్షించేవాడు, అంతరిని రక్షించేవాడు. యేసు రానేయున్నాడు, రానేయున్నాడు, యేసు రానేయున్నాడు, రానేయున్నాడు, యేసు రానేయున్నాడు. ఆయనే నా విమోచకుడు, ఆయనే నా శాంతి దాత, తన ప్రాణని ఇచ్చినాడు, పాపాల నుండి రక్షించాడు. ఆయనే నా విమోచకుడు, ఆయనే నా శాంతి దాత, తన ప్రాణని ఇచ్చినాడు, పాపాల నుండి రక్షించాడు. ఆయనే నా రక్షణకర్త, ఆయనే నా ఆధారము, ఆయనే నా రక్షణకర్త, ఆయనే నా ఆధారము, అందరినీ రక్షించేవాడు. యేసు రానేయున్నాడు, రానేయున్నాడు, యేసు రానేయున్నాడు, రానేయున్నాడు, యేసు రానేయున్నాడు, రానేయున్నాడు, యేసు రానేయున్నాడు, రానేయున్నాడు, యేసు రానేయున్నాడు.
సర్వేశ్వర నీకే స్తుతి, సర్వము నీకే ప్రభు. ఆధారము ఆశ్రయము నీవే నా యేసు. సర్వేశ్వర నీకే స్తుతి, సర్వము నీకే ప్రభు. ఆధారము ఆశ్రయము నీవే నా యేసు. నన్ను తున్న తండ్రి, నన్ను కన్న తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. నన్ను కున్న తండ్రి, నన్ను కన్న తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. లలా 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 हिंदी में गाएंगे। यीशु मसीह देता खुशी, करे महिमा उसकी. पैदा हुआ बना इंसान, देखो भगा शैतान. यीशु मसीह देता खुशी, करे महिमा उसकी. पैदा हुआ बना इंसान, देखो भगा शैतान. ला 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 जय गीत गाओ, शैतान हुआ परेशान. नारे लगाओ, जय गीत गाओ, शैतान हुआ परेशान. ताली बजाओ, ताली बजाओ, नाचो गाओ, देखो भगा शैतान. ताली बजाओ, नाचो गाओ, देखो भगा शैतान. ला 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 రానే ఉన్నాడు, రానే ఉన్నాడు, యేసు రానే ఉన్నాడు. 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 నన్ను రక్షించేవాడు, నిన్ను రక్షించేవాడు. నన్ను రక్షించేవాడు, నిన్ను రక్షించేవాడు. అందరినీ రక్షించేవాడు యేసు రానే ఉన్నాడు. రానే ఉన్నాడు, యేసు రానే ఉన్నాడు. రానే ఉన్నాడు, యేసు రానే ఉన్నాడు. ఓ రానే ఉన్నాడు, యేసు రానే ఉన్నాడు. 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 बोलो क्रीस्तु महाराजुकी, बोलो क्रीस्तु महाराजुकी, రాజుల రాజుకి, తిరిగి రానైన యేసయ్యకు. బోలో క్రీస్తు మహారాజుకి. ఈ రాత్రి వేళ సన్నిధిని, సహవాసాన్ని ఎంత అద్భుతంగా ఆయన డ్యాన్స్ చేస్తుంటే మీరు అందరూ ఏం చేస్తున్నారు అంటే దేవునిలో ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. గట్టిగా చెప్పలు కొడదాం ఒకసారి. పరవశంతో దేవుని స్తుతించడం ఎంత ధన్యతది కదా.
ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్దామా? విమోచన బట్టి హల్లెలూయా, స్వస్థతను బట్టి హల్లెలూయా, మేలు కొరకే హల్లెలూయా, సమృద్ధి కొరకే హల్లెలూయా, ఆలకించుచున్నందుకై, జవాబు ఇచ్చుచున్నందుకై, అద్భుతాలు జరిగించుచున్నందుకై బలో క్రీస్తు మహారాజుకి, బలో క్రీస్తు మహారాజుకి. ఈ రాత్రి వేళ ఒక చిన్న విషయాన్ని చెప్తాను, జాగ్రత్త వినండి. తెలుగు రాదు. నేను ఒకరోజు రాకేష్ ఉన్నితో కలిసి పాడదాం అనుకుంటే తమిళ్లో రాసింది, మలయాళంలో రాసింది. నాకేమో మలయాళం రాదు, కానీ తెలుగు పాట పాడుతున్నాడు ఆయన. ఇద్దరం కలిసి ఒక విజయరాయ్ మీటింగ్లో ఆయనతో పాడాలని ఒక ఆశ. ఎందుకంటే సెలబ్రిటీగా నా వాయిస్ ఏమో మామూలు, ఆయన వేసి నా మీద 90% అద్భుతం అన్నమాట. ఆయన పాడుతుంటే ఇలా రోమాలు నిలబడుతున్నాయి అండి. మరి బాలకృష్ణన్ గారు చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా హల్లెలూయా. అలాగే రాకేష్ ఉన్ని గారిని బట్టి చప్పట్లు కొడదాం ఒకసారి గట్టిగా. అలాగే బిను శ్యామ్ గారిని బట్టి గట్టిగా చప్పట్లు కొడదాం. అదేవిధంగా రెన్సీ మాథ్యూ గారిని బట్టి ప్రభువుని మహిమ పొందుదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. బాబు కొత్తగా వచ్చారు, ఆయన నాకు కొత్తగా పరిచయం అయ్యారు. మరి అద్భుతంగా వాయిస్తూ ఉన్నారు, మంచి వాయిద్యకారులు. మరి ఆయన చూస్తూ ఉంటే నాకు తెలిసిన ఒక సేవకులు హేబేల్ గారు అని, ఆయన మన మధ్యలోకి ఒకసారి వచ్చారు. ఆయన చూసితే అలాగే ఉంది ఆయన కదా. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే బిజు శామ్యుల్ గారు, ఈరోజు అద్భుతమైనటువంటి గానం ఆయనది విన్నాను నేను. మరి ఆయన వాయిస్ వింటూ ఉన్నప్పుడు ఆల్బంలో విన్నాను నేను ఏదో పాట అండి. చాలా అద్భుతమైన గాయకులు, గట్టిగా దేవుని స్తుతిద్దాం. అలాగే ఈ టీం అంతటిని దైవజనులు సహోదరులు శామ్యుల్, రండి బ్రదర్, రండి కొంచెం ముందుకు రండి. అలాగే శామ్యుల్ బ్రదర్, ఈయన ప్రవచనాలు సేవ పరిచయం జరిగిస్తూ ఉన్నారు. ఆయన కూడా మా మధ్యలో రావటం ఆశీర్వాదం, గట్టిగా చప్పట్లు కొడుతూ. అలాగే పవన్ సర్సర్ కొరికే, ఆయన కొరికే గట్టిగా చప్పట్లు కొడదాం. ఆయన కూడా వీరినందరినీ తీసుకొని వస్తూ ఉన్నారు. మరి ఆయన కూడా మంచి గిటారిస్ట్, అయితే ఎందుకో ఇక్కడ ప్లేస్ చిన్నది, కానీ ఆయన కూడా దేవుని కొరికి బలంగా వాడబడును గాక, ఆమేన్. ఈ టీం అంతటిని ఇంత చక్కగా నడిపిస్తున్నటువంటి దైవజనులు రండి. ఇజు జాన్ గారిని బట్టి ప్రభువుని మహింపరచాలి. కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి మన మధ్యలోకి వచ్చారు. వచ్చిన అవకాశం ఎందుకు పోగొట్టాలి అని చెప్పి నేనేం చేశానంటే ఒక 4 రోజులు తీసుకున్నాను. మీకు తెలీదు మీటింగ్ అంటే ఎంత టెన్షనో. ఒక చిన్న గృహకూడికి పెడితే మీరు చాలా టెన్షన్ పడతారు, నాకు తెలుసు అంటే. ఈ 3 రోజులు మీటింగ్ కొరకు నేను ఎంత టెన్షన్ పడతాను నాకు తెలుసు అది. ఎందుకంటే ఇంత మంచి టీం వస్తున్నప్పుడు జనాలు లేకపోతే ఎలా ఉంటుంది కదా. పిల్లల్ని పట్టుకొని మైక్ అనౌన్స్మెంట్ చేయండిరా అంటే ఇక్కడెక్కడే తిరుగుతూ ఉన్నారు. అరే బాబు ఊరంతా తిరగండిరా అని చెప్పి మొత్తం ఊరంతా తిప్పించాను మొత్తానికి అంటే. వారికి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే యవనస్తులు కొంతమంది సమర్పణతో ఈ పని జరిగించారు, వారిని బట్టి ప్రభువుని మహింపరుస్తూ ఉన్నాను. అలాగే మరి వీరి కోసం మంచి ఆతిథ్యం ఇవ్వడానికే సిద్ధపడినటువంటి ప్రియబిడ్డలను బట్టి ప్రత్యేకంగా రాంబాబు గారికి చప్పట్లు కొట్టి వారిని అభినందించాలి. ఎందుకంటే నిన్నటి దినాన్ని తెలియజేశాను, అయ్యా నేను చేపలు, రొయ్యలు, చికెను ఇది తీసుకొచ్చేస్తానండి, సరుకులు తీసుకొచ్చేస్తానని చెప్పి సమర్పణతో ఈ కార్యక్రమం కొరకు ఎంతో సమర్పణతో ముందుకు వచ్చారు. అలాగే కుమారమ్మ గారిని బట్టి ప్రభువుని మహింపరుస్తూ ఉన్నాను. మరి ఇందాకే అనుకుంటున్నాను, మరి ట్రాన్స్లేషన్ చేసిన ఆయనకి కానుక పెట్టాలి, నా చేతిలో డబ్బులు అండి. అయితే ఫోన్పేలో కొడదాంలే, పాస్టమ్మ గారు ఉన్నారుగా అంటే సరే అని చెప్పి అనుకున్నాను. కానీ ఇప్పుడే ఆమె ఒక అద్భుతమైన కానుక ఇచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో దేవుడు మనల్ని దీవించునుగాక, దేవుడు ఘనపరచునుగాక. అనేక మందికి దీవెనకరంగా ఈ కార్యక్రమం జరిగినందుకే సంతోషిస్తూ ఉన్నాను. రేపు నాయుడుగూడలో సిఎస్ఐ ప్యారిష్లో అక్కడ జరుగుతూ ఉంది. అక్కడ కార్యక్రమం కోసం నేను పాంప్లెట్లు ప్రింట్ చేసి వెళ్తే ప్రొద్దున్న వాళ్ళు అన్నారు, అయ్యగారు ఒక 400-500 మంది వస్తారు, మీకేం పర్లేదు, మేము ఇక్కడ లైటింగ్ ఏర్పాటు చేస్తాం, ఇక్కడ మ్యాట్లు వేస్తాం, కుర్చీలు వేస్తాం,
మరి మీకు కావాల్సిన వాటర్ సప్లై చేస్తాం అంటే పాస్టర్ గారు సతీష్ గారు నాతో ఉన్నారు. సరే మంచిదండి, ఒక 20 మందికి భోజనాలు కూడా ఏర్పాటు చేయండి అన్నారు అండి. మరి వారు చేస్తారు నాకు తెలియదు, కానీ ఒకవేళ అది కూడా రేపు నాకే బటన్ పడవచ్చు. తర్వాత ఎల్లుండు నరసన్నపాలెంలో కూడా మీటింగ్ పెట్టాను. అక్కడ కూడా ఆశ్చర్యం ఏంటంటే అక్కడికి వెళ్ళగానే అక్కడ పెద్దలు ఉంటారు అండి, కాలనీ పెద్దలు ఉన్నారు. వారు అన్నారు, పాస్టర్ గారు ఇంత మంచి కార్యక్రమం చేసేటప్పుడు మేము ఎందుకు సహకరించాం, మా దగ్గర టేబుల్స్ ఉన్నాయి, కుర్చీలు ఉన్నాయి, మరి కరెంట్ ఇస్తాం, మీకు కావాల్సిన మరి సంస్థాన్ని సమకూరుస్తాం, మీరు కార్యక్రమం ఏర్పాటు చేయండి అన్నారు. అందును బట్టి వారికి కూడా ప్రభువుని మహింపరుస్తూ గట్టిగా చప్పలు కొడదామా. మరి ఆఖరి ముగింపు ఫైనల్ ఓకే, ఆఖరి ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఓకే, ఆఖరి ప్రార్థన ఆశీర్వాదాలతో అందరూ కూడా తలలో ఉంచుదాం. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదాలతో మన గృహాలకు వెళ్దాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని దేవుడు మన మధ్యలో జరిగించినందుకే 2 చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. మన మధ్యలో ఉన్న దైవజనులు యేసురాజయ్య గారు ప్రార్థన చేస్తారు, ఆఖరి ప్రార్థన. అలాగే మోషే గారు వచ్చి ఆశీర్వాదం ఇస్తారు. హల్లెలూయా, స్తోత్రం. అందరూ కూడా తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. అందరూ కూడా తలలు ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం. సర్వసృష్టికి ఆది సంభూతుడా, సత్యస్వరూపుడా, నమ్మకమైనటువంటి మా యేసు క్రీస్తు ప్రభువా, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అడిగి ఊహించిన దానికంటే అత్యధికమైనటువంటి మేలు చేసే గొప్ప దేవుడివని ప్రభువా మేము నమ్ముతున్నాము. దానిని మీరు ప్రభువా నీ సేవకులైనటువంటి సమయల్ రాజు గారి అయ్యగారి ద్వారా ఇలాగ మీరు జరిగిస్తా ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో ఇంత అద్భుతమైనటువంటి ఈ స్తుతి ఆరాధనలో పాలు పంపులు పొందినటువంటి ప్రతి వారిని మెండుగా దీవించండి. విన్నటువంటి ప్రతి వారికి మేలు, దీవెన, ఆశీర్వాదం దయచండి. ఎవరు కూడా తండ్రి వట్టి చేతులతో లేక వట్టి హృదయంతో ఖాళీ హృదయంతో వెళ్లకుండా సంపూర్ణమైనటువంటి ఆత్మాభిషేకం నీ మహిమను పొందుకొని వెళ్ళి దానిని ప్రభా కుటుంబంగా, సంఘంగా, సమాజంగా పంచుకుంటూ ఇంకా ఆధ్యాత్మికటువంటి దేవుని పొందుకోవటానికి మీరే సహాయం ఇచ్చేయమని మరొకసారి ఈ కొడుకును ప్రభా ఈ ముగింపుకి తీసుకుని వచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ గ్రామంటువంటి బిడ్డలను మరొకసారి స్థానిక దైవ సేవకులను ఇక్కడ కూడినటువంటి ఈ టీం అంతటిని వచ్చినటువంటి ప్రియ శ్రోతలందరినీ కూడా మెండుగా దీవించి ఆశీర్వదించి సహాయం చేయమని మళ్ళా రెండోసారి తిరిగి రానైనటువంటి యేసయ్య నామములు ఈ ప్రార్థన అడిగి వేడుకొనిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం దైవజనులు కృపానందం గారు వచ్చి ఆశీర్వాదం ఇస్తారు. సీనియర్ దైవజనులు ఎంతో గొప్ప పరిచర్య జరిగించిన వారు జరిగిస్తున్నారు. ఆఖరి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళిపోదాం. దేవుని నామ స్తోత్రం. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ అవకాశం ఇచ్చినట్టు అధ్యక్షుల వారికి కూడా వందనాలు చెల్లిస్తున్నామండి. మరి ఈ యొక్క చిన్న గ్రామంలో పల్లెటూరు అయినప్పుడు కూడా దేవుని యొక్క దైవజనులు ఎంతో ఆశాదిగాలిగా దూర ప్రాంతం నుండి ఏరేక రాష్ట్రం నుండి మన యొక్క సంఘం శాస్త్రంలోనికి దేవుని యొక్క సువార్త వినిపిస్తానికి దేవుడు ఎంతో గొప్ప అవకాశం దయచేశారు. అయ్యారికి వందనాలు చెల్లిస్తున్నామండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువుని యేసుక్రీస్తు కనికరం, పరిశుద్ధాత్మ సహవాసం మాకు మా బిడ్డలందరికీ, మరి స్థలం ముందు కూడా వచ్చిన బిడ్డలందరికీ, ఈ సంఘాన్ని నడిపిస్తున్న బిడ్డలందరికీ, ఇంకా ప్రభు దూరపంచినట్టు ప్రభు దైవజనులు వారి కుటుంబాలు ప్రతి ఒక్కరు కూడా సదాకాలము తోడై ఉండిగాకండి. వందనాలు. ప్రభా ఈ రాత్రి నీ ఆశీర్వాదాలు మా గృహానికి మోసుకుని వెళ్ళడానికి సహాయం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం.
ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. హా 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 హల్లెలూయా, 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 హా 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 హల్లెలూయా. ఆమేన్. అందరికీ వందనాలు. అలాగే బిజు జాన్ గారికి వారి టీంకి ప్రత్యేకంగా సంఘం తరపున కుటుంబం తరపున వందనాలు. రాకేష్ గారికి, అలాగే బాబు గారికి, అలాగే శామ్యుల్ గారికి, బిజు శామ్యుల్ గారికి, రెన్సీ మాథ్యూ గారికి, బాలకృష్ణన్ గారికి, బిను శ్యామ్ గారికి, బాబు గారికి ప్రత్యేక వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దైవజనులు మరి హిజ్కియా రాజు గారు, ప్రవీణ్ పాస్టర్ గారు, జోసెఫ్ గారు, మరి అలాగే యేసురాజు గారు, యేసురత్న గారు, అలాగే మోషే గారు, సుధాకర్ గారు, ఇంకా ప్రభుదాస్ అన్న, వీళ్ళందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారిని నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, అభినందిస్తున్నాను. వారికి ఇచ్చినటువంటి ప్రేమను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. పోస్టర్లు ఉన్నాయి ఇక్కడ, ఒక్కొక్కటి 50 రూపీస్. మీ ఇంట్లో ఇది తగిలించండి. ఇది ప్రతిరోజు చదువుతూ విశ్వాసంతో నూతనమైన బలాన్ని నేను పొందుకుంటున్నాను అనేటువంటి నమ్మికతో ముందుకు వెళ్ళిపోదాం. దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు తప్పకుండా. మరి నేను అడిగిన వెంటనే తమ్ముడు ముందుకు రావాలి, ప్రదీప్ మాస్టర్ గారు మరి ఎంతో చక్కగా ట్రాన్స్లేషన్ చేశారు. దేవుడు సేవకుని ఆశీర్వదించును గాక. ఆయన ఎందుకు మాట అన్నారు, ఏమన్నారంటే, అన్న ఏలూరులో ఓ మంచి కార్యక్రమం నేను కూడా సహకారం అందిస్తాను. గట్టిగా చెప్పకూడదు వారిని బట్టి కూడా. ఓకే, అందరికి వందనాలు. వీడియో కెమెరా తీసినటువంటి, వీడియో ఫొటోస్ తీసినటువంటి సహోదరులకు వందనాలు. అలాగే లైవ్ ఇచ్చినటువంటి వారు ప్రభువుని మహింపరుస్తూ ఉన్నాను. అందరికీ వందనాలండి. మీరు వెళ్ళడం ఇష్టం లేదనుకోండి, బహుశా మీరు అలా